శ్రీరామ. నమస్తే సార్. శ్రీరామండి, నమస్కారం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే గ్రహకారకత్వాలండి. ఆల్రెడీ గ్రహకారకత్వాల్లో ఆ, గతంలో ఒక మాట చెప్పుకున్నాం. సమిష్టిగా అసలు గ్రహకారకత్వాలు ఎందుకు, ఏమిటి, అసలు గ్రహాలకి కారకత్వాలు ఎలా ఉన్నాయి, ఆ, వాటి వాహనాలు, ధ్యాన శ్లోకాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆ వీడియో. ఓకే, దాని తర్వాత ప్రతి గ్రహానికి ప్రత్యేకించి ఉన్నటువంటి కారకత్వాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మొదటిగా మనకి గ్రహరాజు రవి. రవి గ్రహ కారకత్వాలు ద సన్. సన్ ఏం చెప్తారు అంటే సోల్ అన్నమాట. అంటే ఆయన ఆత్మకారకుడు. ఆమ్, కాలపురుష చక్రంలో ఆయన ఆత్మను సూచిస్తాడు అనమాట. సోల్, ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద సన్ షోస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద నేటివ్ సోల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనం ఎదరికి వెళ్ళాలంటే సన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, బికాస్ హీ టెల్స్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద సోల్. రాయల్ స్టేటస్. బ్లడ్ రెడ్ కలర్ ఏంటంటే బ్లడ్ రెడ్ అండ్ కాపర్ రెడ్ కలర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అతనికి అధిష్టాన దైవం ఎవర్రా అంటే ఫైర్ గాడ్, అగ్నిదేవుడు. ఓకే, నెక్స్ట్ క్షత్రియ వర్ణం. ఆయన పురుషుడు, మేల్. అండ్ అలాగే క్షత్రియ వర్ణం. ఈ గ్రహాలు కూడా వర్ణాలు చెప్పారండి. 4 వర్ణాల్లో గ్రహాలకు కూడా కొన్ని వర్ణాలు చెప్పారు. అందులో సన్ క్షత్రియ వర్ణంలో పడుతుంది. సో సన్ డామినేషన్ ఉన్న వాళ్ళు క్షత్రియ వర్ణ క్యారెక్టరిస్టిక్స్ తో ఉంటారని అర్థం అనమాట. సరే, ఇక గుణం గురించి మాట్లాడుకుంటే సత్వ, రజో, తమో గుణాల్లో సాత్వికమైనటువంటి గుణం సన్నది. ఇక దిక్కు ఏం చెప్తారంటే ఈస్ట్, తూర్పు దిశని చెప్తారు ఆయన. సన్ రూల్ చేసేటువంటి లెటర్స్ ఏమిట్రా అంటే ఆ నుంచి అవ్ అన్నమాట. ఓకే, ఆహా కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటితో పేరు స్టార్ట్ అయితే గనక ఉంటది, లేకపోతే అవ్ వరకు చెప్పుకోవచ్చు. అంటే అచ్చులు, ఏ భాషలోనో అచ్చుల్ని సన్ చెప్తారు అనమాట. ఓకే, ఫ్రమ్ ద సన్ మనం ఏం చూడొచ్చురా అంటే హెల్త్, ఆరోగ్యాన్ని చూడొచ్చు. విగోర్, ఫాదర్, ఇన్ఫ్లుయెన్స్, ఫార్చ్యూన్. ఇంకా అతను ఎంత, దాన్ని ఏమంటారు, ఆ, ఆత్మ బలంతో ఉన్నాడు అనేది కూడా సన్ నుంచి చూడొచ్చు. రైట్. ఇంకా సన్ కొంచెం వివరించారు. సన్ ఎలా ఉంటారంట, ద సన్స్ ఐస్ ఆర్ హనీ కలర్డ్. హీ హ్యాస్ ఎ స్క్వేర్ బాడీ. హీస్ ఆఫ్ క్లీన్ హ్యాబిట్స్. అతనికి క్లీన్ హ్యాబిట్స్ ఉంటాయి. అండ్ అంటే ఇదేంటంటే అంగశాస్త్రం అన్నమాట. సన్ డామినేషన్ ఉన్నటువంటి పర్సన్ మీరు చూస్తే సన్ ఎలాంటి బాడీ నేచర్ తో ఉంటారో అలాంటి బాడీ నేచర్, వాళ్ళ యొక్క ఆర్గాన్స్ అలా కనపడతాయి మీకు. స్క్వేర్ బాడీలో ఉంటారు. వాళ్ళ ఐస్ కలర్ హనీ కలర్ లో ఉంటది. వాళ్ళకి మంచి హ్యాబిట్స్ ఉంటాయి, క్లీన్ హ్యాబిట్స్ ఉంటాయి, శుచిగా ఉంటారు ఎప్పుడు. బైలియస్ ఇన్ నేచర్ అంటే పిత్త స్వభావం కలవాలన్నమాట. వాళ్ళు పిత్త తత్వం, స్వభావం కాదు, పిత్త తత్వం. వాత, పిత్త, కఫ తత్వాలు ఉంటాయి కదా మనకి ఆ బాడీకి సంబంధించి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. అందులో పిత్త తత్వం సన్ చెప్తారు. సరే, ఇంటెలిజెంట్ గా ఉంటారు. అండ్ వాళ్ళ తల మీద వెంట్రుకలు కూడా చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ జుట్టు ఉండదు అనమాట, చాలా తక్కువ హెయిర్ ఉంటుంది. అలాగే ఉంగరాల జుట్టు కలిగి ఉంటారు వాళ్ళు. ఓకే, అలాగే వాళ్ళ యొక్క శరీర ఛాయ ఎలా ఉంటుంది అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయిన కాంప్లెక్షన్ లో ఉంటారు. ఓకే, వాళ్ళని చూస్తే మీరు సన్ డామినేషన్ అని చెప్పొచ్చు మీరు, అంటే అంగశాస్త్రం ప్రకారం. అండ్ అలాగే సన్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే స్టీడీ, కరేజియస్, షార్ప్ మైండ్. అతని వాయిస్ మెజెస్టిక్ వాయిస్ ఉంటది. నాట్ వెరీ టాల్ ఇన్ హైట్, అలాని షార్ట్ కూడా కాదు, బాగా పొడవు కాదు, బాగా షార్ట్ కాదు, మీడియం హైట్ అన్నమాట. హిస్ ఫీట్ ఆర్ నాట్ క్లియర్లీ విజిబుల్, దట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, లాంగ్ ఇన్ సైజ్. వాళ్ళ యొక్క చేతులు చాలా, ఆర్మ్స్, భుజాలు చాలా పొడవుగా ఉంటాయి, చేతులు పొడవుగా ఉంటాయి. కాళ్ళు, కాళ్ళు అంటే పాదాలు, పాదాలు పొట్టిగా ఉంటాయి అన్నమాట. పాదాలు పొడవు ఉండవు సన్ డామినేషన్ ఉన్న వాళ్ళకి. ఇది అంగశాస్త్రం ప్రకారం మీరు చూసేటువంటి విషయాలు ఇవి. అలాగే రవికి ఇంకా కొన్ని వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఏమిటంటే హేలి, భాను, తపన, దినకృత్, పూష, అరుణ, అర్క. ఇవన్నీ రవికి ఉన్నటువంటి వేరే పేర్లు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ కొన్ని మాత్రం అవసరమైనట్టు తీసుకున్నాం మనం. అలాగే సన్ మాలిఫికా, బెనిఫిక్ అంటే నేచురల్ గా, స్వతహాగా అతను పాప, శుభుడ అంటే పాపిగా పరిగణించారనమాట మన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఋషులు. సరే, సన్ రూల్ చేసే రుచి ఏమిటరా అంటే యాక్రిడర్ పంగెంట్. అంటే తీవ్రమైన రుచులు అనమాట. ఏదైనా ఇంటెన్స్ టేస్ట్ ని సన్ చెప్తాడనమాట. ఓకే, నెక్స్ట్ సన్ రూల్ చేసేటువంటి బట్టలు, దుస్తులు ఏం చెప్తారు అంటే ముతక గుడ్డ. ఓకే,
అలాగే ఆ, మీకు అది తెలిసి ఉంటుంది, కోర్స్ అంటే ఎలా వేసుకుంటాం కదా మనం. లైక్ దాని తెలుగులో ఏమంటాం సార్, పేరు సరిగ్గా తెలియట్లేదు నాకు అది తెలుగులో. గరుగ్గా ఉంటాయి కదా. ఇప్పుడు కాటన్ క్లోత్స్, కాటన్ కాదు బట్ ఏంటంటే కొంచెం మన గోని సంచి జీన్స్ లాంటి కోర్స్, జీన్స్ ని కోర్స్ అనుకోవచ్చు. ఓకే. అంతే అదే, కొంచెం అదే మెటీరియల్ అది, ముతక గుడ్డ అని కూడా అనుకోవచ్చు, థిక్ క్లాత్ అన్నమాట. ఓకే. ఇకపోతే జాతిరత్నం ఏంటంటే కెంపు. రవి అధిష్టానంగా ఉన్నటువంటి, ఆ రవికి ఆధిపత్యం ఉన్నటువంటి జాతిరత్నం రుబీ ఆర్ కెంపు అని అంటాం. ఇక మెటల్ ఏమిటంటే కాపర్. కొన్ని చోట్ల గోల్డ్ అని కూడా చెప్తారు. సరే, ఏదేమైనా కాపర్ ని గోల్డ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇక సన్ రూల్ చేసేటువంటి ఆ ఋతువులు ఏంట్రా అంటే సహజంగా రవి భగవానుడే మనకి సీజన్ కి కారణం. ఋతువులకి కారణం ఎవర్రా అంటే రవి. ఇక రవికి ప్రత్యేకించి ఋతువుని చెప్పాల, ఆయన సీజన్ కి కారణం. కానీ కొన్ని క్లాసిక్స్ లో ఆ, కుజుడితో పాటు రవికి కూడా గ్రీష్మ ఋతువుని ఇచ్చారనమాట. అంటే వేడిగా ఉండేటువంటి వేసవకాలం ఉంటుంది కదా, ఆ గ్రీష్మ ఋతువుని రవికి ఇచ్చారు. సమ్మర్. ఎందుకంటే ఏదో ఒక ఋతువుని తీసుకోవాలి కాబట్టి అదొక ఋతువుని ఆపాదించారు కొన్ని క్లాసిక్స్ లో. ఓకే. కానీ సహజంగా హీస్ ద కారక ప్లానెట్ ఫర్ సీజన్స్. ఎటువంటి ఋతువు కారకమైనా కూడా రవే. నెక్స్ట్, ద వరల్డ్ ఆఫ్ మార్టల్స్ ఈజ్ రూల్డ్ బై ద సన్ అండ్ మార్స్. అంటే మనకి లోకాలు ఉన్నాయి కదా, పితృలోకం అని, దేవలోకం అని, మనుష్యలోకం అని. అలా మనుష్య లోకాన్ని రూల్ చేసేది ఎవర్రా అంటే రవి. అలాగే కో రూలర్ మార్స్ కూడా ఉన్నారు అనమాట. మార్టల్స్ అంటే మనుషులు ఇక్కడ పుట్టి మర్త్యలోకంలో ఉండేటువంటి వారు. ఓకే. సరే, నెక్స్ట్ ఏమిటి, సన్ ఇంకా ఏం చెప్తారంటే సన్ కింగ్ అని చెప్తారు, రాజుని చెప్తారు, లేకుంటే అధికారిని చెప్తారు, మన సుపీరియర్స్ ని చెప్తారు, ఫాదర్ తండ్రిని, హీరోస్ ప్రోటగనిస్ట్ సన్ చెప్తారు. గోల్డ్ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, కాపర్ తో పాటు గోల్డ్ కూడా సన్ రూల్ చేస్తారని. అలాగే ఫిజిషియన్స్, మీకు ఫిజిషియన్ అంటే మనకి డాక్టర్ ఫీల్డ్ లో ఫిజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళు. అండ్ క్వాడ్రిపెట్స్ అంటే 4 కాళ్ళతో ఉండేటువంటి పశు సంపదని రవి చెప్తాడు. ఓకే. ప్లఫ్ మ్యాన్, చీఫ్స్ ఆన్ మార్చ్. ఓకే. అండ్ వుడ్స్, మీకు వుడ్స్ అంటే ఫారెస్ట్ అవి వస్తాయి. అండ్ ఎదురు బొంగులు ఉండేటువంటి ఏరియా కూడా అవ్వచ్చు. నెక్స్ట్, రెనౌడ్ మెన్ అంటే బాగా పేరుగాంచినటువంటి వ్యక్తులు. మెన్ ఆఫ్ క్రూయల్ డిస్పోజిషన్, కాస్త క్రూయల్ పర్పస్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తులు కూడా సన్. కఠిన స్వభావులు, కరెక్ట్, కఠిన హృదయులు, కఠిన స్వభావులు, వాళ్ళని కూడా సన్నే చెప్తారు. నెక్స్ట్, సన్ ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇష్యూస్ ఇక్కడ మాట్లాడుకుంటే టీబీ, ఫీవర్, ఐ ప్రాబ్లమ్స్, బాయిల్స్, బ్లడ్ డెఫిషియన్సీ, కార్డియక్ ఇష్యూస్ వగేరా వగేరా, ఇవన్నీ కూడా రవి ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఓకే. ఐ ప్రాబ్లమ్స్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి నేచురల్ గా ఐస్ రూలర్ ఎవర్రా అంటే రవి, చంద్రుడు, దీంతో పాటు శుక్రుడిని కూడా చూస్తాం మనం. ఎందుకంటే శుక్రుడు తాలూకా స్టోరీస్ ఆఫ్ ప్లానెట్స్ మనం చూసాం కదా, అందులో చెప్పుకున్నాం మనం ఈ పాయింట్ ని. ఓకే, ఎందుకు వీనస్ రూల్ చేస్తారన్నది. ఓకే. నెక్స్ట్, ఇంకా సన్ రూల్ చేసే ఏరియాస్ ఏమిట్రా అంటే టెంపుల్స్ అన్నమాట. ఒక ఆధ్యాత్మిక శాల, గుడి, క్షేత్రాల్ని రవి చెప్తారు. ఇంకా సన్ ఏం చెప్తారా అంటే ఈ హస్గ్రెయిన్స్ అంటే ఒక ధాన్యం ఉంటాయి, వడ్లు ఉంటాయి కదా, అవి గోధుమలు. వడ్లని, గోధుమల్ని సన్ రూల్ చేసేటువంటి ధాన్యం అది. ఓకే. సన్ ఇంకా కాలబలం ఎప్పుడు అంటే సన్నకి పగటిపూట. సన్ ఈజ్ స్ట్రాంగ్ డ్యూరింగ్ ద డే అన్నమాట. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయం బలంగా ఇచ్చారనమాట. కొన్ని గ్రహాలు రాత్రి బలవంతులు, కొన్ని గ్రహాలు పగలు బలవంతులు. బుధుడు మాత్రమే రాత్రి పగలు కూడా బలవంతుడు. ఓకే. సరే, ఇందులో రవి పగలు బలవంతుడు. ద సన్ రూల్స్ హెడ్స్మెన్. ఓకే, అంటే కాపరి, ఈ డొమెస్టిక్ యానిమల్స్ ని కాపు కాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని హెడ్స్మెన్స్ అంటాం. వాళ్ళని సన్ రూల్ చేస్తారు. అండ్ సన్ ప్రిసైడ్ ఓవర్ చేసేటువంటి కొన్ని ఏరియాస్ అని చెప్పారు. అంటే చాలా ఏరియాస్ ఉన్నాయి, అందులో కొన్ని మనకు తెలిసినవి మేజర్ గా తీసుకున్నాం. నర్మదా డిస్ట్రిక్ట్, ఒరిస్సా, ద సోన్, వంగ, కళింగ, వింధ్య ఫారెస్ట్, ఇవన్నీ కూడా సన్ రూల్ చేసేటువంటి ఏరియాస్ అన్నమాట. నర్మదా డిస్ట్రిక్ట్ లో కూడా ఈస్టర్న్ హాఫ్ ఆఫ్ ద నర్మదా డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం చూద్దాం. అంటే గ్రహాలకి ఈ రాసులు ఆధిపత్యం ఉంది చూసారు. మేషానికి కుజుడని, వృషభానికి శుక్రుడని, ఓకే, ఆ మిథునానికి బుధుడని, కర్కాటకానికి చంద్రుడని, సింహానికి రవి అని, ఇవి ఇలాగే ఎందుకు ఆపాదించబడ్డాయి? ఆ ప్రశ్న మనం వేసుకుంటే సహజంగా అవి ఋషి సూక్తాలు,
అవి ఫండమెంటల్స్, వాటిని మనం క్వశ్చన్ చేయలేం. అంటే ఆ నుంచి బండిరా వరకు లిపి ఇలాగే ఎందుకుంటే ఆని ఇంకొకలా ఎందుకు రాయకూడదని అంటే ఎంత ఎదిగా ఉంటుందో అలాంటి ప్రశ్న అది. కానీ దానికి ఆ, కొంతమంది పెద్దలు, కొంత పండితులు ఒక మంచి ఆమ్, జవాబు చెప్పారనమాట. దానికి ఏం చెప్పారా అంటే, అవి అలాగే ఎందుకు ఇచ్చారు అంటే, నిజానికి రవి గ్రహరాజు. మనం లియో నుంచి మొదలు పెట్టుకున్నాం, సింహం నుంచి మొదలు పెట్టుకున్నాం. రవి ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో కూడా చూడండి, సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ సన్. సన్ చుట్టూ తిరిగేటువంటి ఈ ప్లానెట్స్ లైన్ చూసుకున్నా కూడా మీకు ఇలాగే వస్తాయి. బుధుడు ప్రధానంగా ఫస్ట్ ఉండేది. అందుకే రవి నుంచి రెండో ఇల్లు ఏమిటి? ఫ్యామిలీ. అది రెండో ఇల్లు మనకి ఫ్యామిలీ కదా, భావకారకత్వాలు చెప్పుకున్నాం మనం దాన్ని. ఈ రెండో ఇల్లు ఫ్యామిలీ అనుకుంటే బుధుడు ఆ రూలింగ్ గా ఉన్నారు దేనికి? కన్యా రాశికి, విర్గో. ఈ బుధుడు ఎవర్రా అంటే మనకి ఈ సన్ కింగ్ అయితే, ఆ మూన్ క్వీన్ అనుకుంటే, మార్స్ ఆర్మీ చీఫ్ అనుకుంటే, బుధుడేమో ప్రిన్స్ అని చెప్పారు, యువరాజు అని చెప్పారు. ఓకే. ఇక జూపిటర్ వీనస్ వచ్చేసి మినిస్టర్స్ గా చెప్పారు. నెక్స్ట్ సాటర్న్ ఏమో సర్వెంట్ గా చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ హౌస్ ఫ్యామిలీ అని అనుకుంటే, సన్ నుంచి లియో నుంచి మెర్క్యూరీ రూలింగ్ విర్గో, ప్రిన్స్ హౌస్ అది ఫ్యామిలీ. థర్డ్ హౌస్ ఏంటి మనకి? డైలీ ఇంటరాక్టివ్ పీపుల్. అంటే రాజు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు? డైలీ మంత్రితో ఇంటరాక్ట్ అవుతారు. సో థర్డ్ హౌస్ ఏమైంది మీకు? లిబ్రా అయింది. లిబ్రా రూలింగ్ ఎవరు? వీనస్, ఆయన మినిస్టర్ అన్నమాట. ఓకే. తర్వాత ఫోర్త్ హౌస్ ఈజ్ వెహికల్ ఫ్రమ్ ద సన్. ఓకే. ఆర్ ఫోర్త్ హౌస్ ఒక దళానికి అధిపతి, దాన్ని ఫోర్త్ హౌస్ నుంచి చెప్తాం. సో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? మార్స్. స్కార్పియో వస్తుంది లియో నుంచి. చూడండి, లియో అంటే సింహము, కన్య, తుల, వృశ్చికము. ఓకే. నాలుగో రాశి వృశ్చికం అయింది. దానికి అధిపతి మార్స్, కుజుడు అయ్యాడు. ఆయన కమాండర్ అనమాట, ఫోర్త్ హౌస్. నెక్స్ట్ ఏమిటి? ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ ఏంటి? నాలెడ్జ్ అని చెప్తుంది. ఓకే. నాలెడ్జ్ రూలర్ ఎవరు? గురుడు, జూపిటర్. ఆయన హౌస్ ఎంత అయింది? లియో నుంచి ఫిఫ్త్ హౌస్ అయింది, సెజిటేరియస్. అలాగే సిక్స్త్ హౌస్ ఈజ్ సర్వెంట్స్. లియో నుంచి సిక్స్త్ హౌస్ ఏమైంది? క్యాప్రికాన్ అయింది. దాని రూలర్ సాటర్న్ అన్నమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ మనకి పండితులు చెప్పారనమాట, ఎందుకు ఈ రాశులకు అధిపతులు వీళ్ళే వచ్చారని చెప్పుకోవడానికి. ఓకే. ఇదే సేమ్ మీరు మళ్ళీ వెనకకి చూసినా, కర్కాటకం నుంచి అటు చూసుకున్నా సేమ్ అలాగే వస్తుంది. ఎందుకంటే ఆమె క్వీన్ కదా, మూన్ రాణి కదూ. అక్కడి నుంచి చూసుకున్నా మీరు రివర్స్ లో ఫ్యామిలీ హౌస్ మిథునం అవుతుంది, సెకండ్ హౌస్ బుధుడు. తర్వాత థర్డ్ హౌస్ మినిస్టర్ వీనస్ అవుతారు. ఫోర్త్ హౌస్ మార్స్ అవుతారు, మళ్ళీ కమాండర్ ఇన్ చీఫ్. అలాగే ఫిఫ్త్ హౌస్ జూపిటర్ అవుతారు, పైసెస్. సిక్స్త్ హౌస్ సర్వెంట్స్, మళ్ళీ సాటర్న్ వస్తారు, అక్వేరియస్ అన్నమాట, అంటే కుంభము. ఓకే. ఇది ఒక సరే. నెక్స్ట్, ద సన్ హాంట్స్ మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్స్. సన్ రవి కొండలు అలాగే అడవి ప్రాంతాలని సూచిస్తారని చెప్తున్నారు. అలాగే సన్ 50 years మేల్ అనేటువంటి, అంటే ఒక 50 ఏళ్ల పురుషుడు అని మనం భావించవచ్చు అని చెప్పారు. అలాగే సన్ మార్స్ వీళ్ళిద్దరూ మినరల్స్ రూల్ చేస్తే, చంద్రుడు శని రూట్ తాలూకా క్యారెక్టర్ ని రూల్ చేస్తారట. ఇక జూపిటర్ వీనస్ సమస్త జంతు జాతిని రూల్ చేస్తారు, యానిమల్ కింగ్డమ్ ని. మెర్క్యూరీ రిప్రజెంట్స్ మిక్స్చర్, మొత్తం అన్నిటికీ కూడా మిశ్రమంగా కలిపి చెప్పేది మెర్క్యూరీ రూలింగ్ అన్నమాట. ద సన్ అండ్ మార్స్. ఇప్పుడు సామదాన దండ భేదోపాయాలు 4 ఉంటాయి కదా మనకి, ఎప్పుడు ఏది వాడాలనేది. ఈ గ్రహాల్లో కూడా ఈ సామదాన దండ భేదాలలో గ్రహాలకి కూడా కొన్ని కారకత్వాలు ఇచ్చారు. అందులో కూడా గ్రహాలకు ఆధిపత్యం ఉన్నాయి. సన్ దేన్ని రూల్ చేస్తారంటే దండ, అంటే దండన, పనిష్మెంట్. దీన్ని రూల్ చేస్తారంటే ఎవరెవరు? సన్ను మార్సు కూడా. మూన్ వచ్చేసి దానాన్ని, సామదాన దండలు దానాన్ని రూల్ చేస్తారు. వీనస్ జూపిటర్ సామ దీన్ని రూల్ చేస్తారు. నెక్స్ట్ మెర్క్యూరీ అండ్ సాటర్న్ భేదాన్ని రూల్ చేస్తారు అనమాట వీటిలో. ఇకపోతే ఈ గ్రహాలకి మనకి దృష్టులు కూడా ఉన్నాయి. దృష్టి అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు చూసేటువంటి రాసులు కాదు, వాళ్ళ తాలూకా ఫిజికల్ అపీరెన్స్ లో ఏ చూపులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సన్ డామినేషన్ ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అంటే, ఎప్పుడు ఊర్ధ్వముఖంగా చూస్తారు, ఎప్పుడు టాప్ కి వెళ్ళాలని చూస్తారు వాళ్ళు. ఓకే. సన్ అండ్ మార్స్ లుక్ అప్వర్డ్స్, అంటే వాళ్ళు ఎప్పుడు టాప్ కి వెళ్ళాలని చూస్తారు. ఆ డామినేషన్ ఉన్న పీపుల్ ప్రామినెంట్ గా సన్ ఉంటే గనక, ప్రామినెంట్ గా మార్స్ ఉంటే గనక.
అలాగే మూన్ జూపిటర్ లుక్ ఈవెన్లీ, అంటే వాళ్ళు సమానంగా చూస్తారు, అంటే సహజంగా మనం ఎలా చూస్తాం అలా చూస్తారు అనమాట. మెర్క్యూరీ వీనస్ అయితే గనక లుక్ సైడ్ వేస్, వాళ్ళు పక్క చూపులు చూస్తారు. సాటర్న్ అండ్ రాహుల్ లుక్ డౌన్ వర్డ్స్, వాళ్ళు నేల చూపులు చూస్తారని అర్థం. ఓకే, వాళ్ళ చూపులు బట్టి కూడా అంగశాస్త్రం ప్రకారం వాళ్ళ చూపులు బట్టి కూడా వాళ్ళ చార్ట్ లో ఏ ప్లానెట్ ప్రామినెంట్ గా ఉంది, ఎవరు స్ట్రాంగ్, వాళ్ళు ఏ లగ్నానికి చెంది ఉండవచ్చు అని మనం చెప్పొచ్చు సహజంగా. సరే, ఇక సన్ ముళ్ళ చెట్లని చూపిస్తారు, అంటే వాటిని సూచిస్తారు రవి. శైవము, ఆ, ఇంకా ఇందాక చెప్పకుండా లుకింగ్ అప్వర్డ్స్, వ్యోమదృక్ అంటే లుకింగ్ ఎట్ స్కై, ఆకాశాన్ని చూస్తారు, అంటే ఊర్ధ్వముఖంగా చూస్తారు, వాళ్ళు ఎప్పుడు టాప్ కి వెళ్ళాలని చూస్తారు. అండ్ సన్ సింబల్ ఏంటంటే సర్కిల్ షేప్ అన్నమాట, సన్ సింబల్ సర్కిల్ అన్నమాట. అలాగే సన్ స్పైసీ ఫుడ్ ని చెప్తారు. ఓకే, అండ్ బ్రాడ్ థ్రెడ్ అన్నమాట, స్థూల తంతువు. ఓకే, అంటే బ్రాడ్ థ్రెడ్ ని సన్ చెప్తారు. నెక్స్ట్ ద రూలర్ ఆఫ్ స్కై, కఫ అంటే రూలర్ ఆఫ్ స్కై అని చెప్పారు, సన్ రూలర్ ఆఫ్ ద స్కై అట. షార్ట్నెస్ ఇన్ హైట్. ఓకే, ఆజీనము, పవడము, పర్వత అటవీ ప్రాంత గమనము, యుద్ధంలో విజయము, శౌర్యము, ధైర్యము, హోమక్రతువులు యందు ఆసక్తి, ఆదివారము, వీటన్నిటికీ కూడా రవి ఆధిపత్యతని కలిగి ఉన్నారు. రవి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ సన్ ఇంకా బోన్ స్ట్రెంత్ అని చెప్తారు, స్టడీ బోన్స్. అలాగే సన్ ఇంకా ఎలా ఉంటారు అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ గార్లెండ్ వేసుకుని సాఫ్రాన్ కలర్ క్లోత్స్ తో సన్ ఉంటారు. ఆయన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అలా చెప్పారు గ్రంథాల్లో మనకి. క్యారీస్ ఏ రెడ్ లోటస్ ఇన్ హిస్ హ్యాండ్. ఇవి సన్ తాలూకా కారకత్వాలు అన్నమాట. సో ఈ సన్ తాలూకా కారకత్వాలు, అలాగే ప్రతి గ్రహానికి ఒక్కొక్క కారకత్వం మనం చెప్పుకుంటున్నాము. ఈ కారకత్వాలు బాగా ఆకలింపు చేసుకోవాలి, ఎందుకంటే ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఇవి చాలా ముఖ్యం మనకి. గ్రహాల తాలూకా కారకత్వాలు తెలిస్తేనే, రాసుల తాలూకా కారకత్వాలు, భావం తాలూకా కారకత్వాలు, ఇవన్నీ తెలిస్తేనే సమిష్టిగా మనం ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం. అందుకని కారకత్వాలు చాలా ముఖ్యం తెలుసుకుంటుండే. ఇక్కడ ఇచ్చి చాలా ఎక్కువే ఇచ్చాం మనం బేసిక్ గా, కానీ ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ కారకత్వాలు బోల్డ్ అని ఉంటాయి, అవి మనకి ప్రాక్టీస్ లోను ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అలా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీరామ. ఇక ఆ, రవి ఇంకా సూచించేటువంటి థింగ్స్ ఏంటంటే శివాలయం ఉండు ప్రదేశముల యందు, ప్రకాశవంతమైన విశాల నిర్జన ప్రదేశముల యందును, మరుభూముల యందును, తూర్పు దిగ్భాగముల యందును తిరుగువాడును అని చెప్పారు. అలాగే పితృకారకుడు, తనుకారకుడు అని మనకి భావకారకత్వాలు కాకుండా భావానికి కారక గ్రహాలు కొన్ని ఉన్నాయన్నమాట. అవి మనం విడిగా చెప్పుకున్నాం. ఆ, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క కారక గ్రహం ఉంటుంది, అందులో తనుకారకుడు ఇతను. ఓకే, అంటే మొదటి భావాన్ని సన్ సూచిస్తారనమాట. ఓకే, గవర్నమెంట్ ని, అధికారమును, పాలనా శక్తిని, జఠరాగ్ని, వీటన్నిటికీ కూడా సన్ కారకుడు. విటమిన్ D3కి సన్ కారకుడు. ఓకే, రాజకారకత్వములు వగైరా ఇవన్నీ కూడా సన్ సిగ్నిఫికేషన్స్ లో వస్తాయన్నమాట. విటమిన్ D3 కాల్షియం నేమో సాటర్న్ చెప్తారు, అందుకని బోన్స్ కి సన్ సాటర్న్ ఇద్దరు కోర్ రూలర్స్. ఓకే, అలాగే నెక్స్ట్ సన్ ఏం చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ హిమ్, సన్ నుంచి అన్నీ వస్తాయి, సృష్టి మొత్తం సన్ నుంచే వచ్చింది. ద కింగ్ ఆఫ్ ద స్కై. ఓకే, ద జనరేటర్, లైఫ్ గివర్, కాజ్ ఆఫ్ డే. రాత్రికి కారకుడు చంద్రుడైతే పగటికి కారకుడు రవి అన్నమాట. ఓకే, జీవాన్ని పోసేవాడు. ఆ, ఇక కాలాన్ని సూచిస్తారు, ఋతువుల్ని సూచిస్తారు, ఎందుకంటే మొత్తం సమస్త సీజన్స్ ఆయన నుంచే స్టార్ట్ అవుతాయి, ఆయనే కారక ప్లానెట్ ఆఫ్ సీజన్స్. ఒకవేళ సన్ గనక మ్యాలిఫిక్ గా ఉంటే బ్రాహ్మణ ద్వేషానికి, ఆ దైవ దాసులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క శాపాలకి గురవుతారు వాళ్ళు. అలాగే హెడ్ ఏక్స్ వస్తాయి వాళ్ళకి. ఆ ఇంకా కొంచెం హై ఫీవర్స్ వస్తూ ఉంటే ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడతారనమాట. అలాగే సూర్యగ్రహ కారకత్వంలో ఏంటంటే ఆత్మ, విదేశ సంచారము, శక్తి, జ్ఞానోదయము, పరాక్రమము, ఉష్ణము, ప్రతాపము, అధికారము, అగ్ని, రాజ్యము, ధర్మహృదయము, కుక్షి, పాలనాశక్తి, ప్రభుత్వ భూములు, అక్షయ వ్యవహారములు, బంజరు, ధైర్యము,
వలయాకారము చెప్పుకున్నాక సర్కిల్ అని చెప్పి వలయాకార మండలము, ప్రభావము ఇన్ఫ్లుయెన్స్, చక్రవర్తిత్వము, గ్రామనెత్తము, ఓకే, ఆ, ఇంకా కౌమారము, రక్తచందనము, ముద్రణాధికారము, ఇవన్నీ కూడా సన్ చెప్తారు. ఇక ఆ శివాయిజమ అంటే గవర్నమెంట్ ఓవర్ టేకింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ నో ఫ్యామిలీ లైనేజ్ ఆఫ్టర్ హిజ్ ఆర్ హెర్ డెత్. మనస్సు, పితృవు, అలాగే తెల్ల జిల్లేడు సమిధ, సమిధలో తెల్ల జిల్లేడు సమిధ రవి చెప్తారు. తూర్పు దిశ, రాజవిద్య, లైక్ గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా ఇప్పుడు, అది రాజవిద్య అని అనుకుందాం. ఆదివారము, మహడీలు, రాజభవనములు, ఇవన్నీ కూడా రవి చెప్తారు అన్నమాట. ఇక రవికి ఒక జన్మ తిథిని చెప్పారు. ఏమిట్రా అంటే మాఘమాసములో శుద్ధ పాడ్యమి ఆదివారము కృత్తిగా నక్షత్రంలో రవి గ్రహము జన్మించినది అని అంటారు. ఓకే, సో ఈ తిథి ఆదివారంతో కృత్తిగా నక్షత్రం శుద్ధ పాడ్యం నాడు, ఎప్పుడు మాఘ శుద్ధ పాడ్యం నాడు అప్పుడు వస్తే గనక సన్ రిలేటెడ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే, సన్ రిలేటెడ్ పరిహారాలు చేసుకుని రవిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనుకుంటే ఆ రోజు విశేష పూజలు అవి చేసుకోవచ్చు. ఇది రవిగ్రహ కారకత్వం.